చేగుర్తు పార్టీ లీడర్ల మీద హరీష్ రావు సారు మస్తుగా గరమైండు. సార్ మాట్లాడుకుంటూ చేగుర్తు పార్టీ లీడర్లు ఇచ్చిన హామీలన్నిటినీ గాలికి వదిలేసిందన్నారు. రైతన్నలను కేసీఆర్ సారు పలకరిస్తే తట్టుకోలేకనే రేవంతం సారు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అన్నాడు. సారు మాటలు మీరే ఒకసారి వినుండ్రి. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమాయ 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తామన్నారు, ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమాయ మరి గెలిచిండ్రు, నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడా చెప్పలేదు అంటాడు. మేము గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేము గెలవంగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, మోసం. మేము గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేము గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు, 24 పోయి 14 వచ్చింది, మోసం. అన్ని మోసాలే. మీరు పటాన్చెరు దవాఖానలో పోయి ఇవాళ చూడండి, నేను చెప్పేది నిజమా కాదా? సంగారెడ్డి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి అర్థించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు. వచ్చిన అదే తులం బంగారం వాళ్ళకన్నా ఒక్కరికన్నా తులం లేదు. ఈయన కేసీఆర్ కిట్ బంద్ అయింది. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా? ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు. గా పని చేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్ళదీస్తావు?